ఒక చోట బస్సు దిగి జంక్షన్ దాటి మరో రైలు కోసం పరుగు, మరో చోట మెట్రో దిగి ఎంఎంటీఎస్ లేదా బస్సుల కోసం పరుగులు పెట్టడం ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించేందుకు మెట్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎంఎంటీఎస్, బస్సులు, ఆటోలు, ఇతర రవాణా సేవలు ఒకే చోట అందేలా జంక్షన్లలో మార్పులు చేర్పులు చేయాలని యోచిస్తోంది. తొలి విడతలో అమీర్పేట్, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు పలు కూడళ్లలో అమలుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మెట్రో, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసులతో అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద అమీర్పేట మెట్రో వద్ద ఈ సేవలు అమలు తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. అమీర్పేట జంక్షన్ లాంటి చోట్ల ప్రయాణికులు బస్సు వేరే చోట దిగి మళ్లీ జంక్షన్ దాటి మెట్రో సేవల కోసం వస్తున్నారు. అలాగే మెట్రో దిగిన వారు తిరిగి వెనక్కి వచ్చి బస్సులు ఎక్కుతున్నారు. ఇక్కడ మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ సేవలు ప్రవేశపెట్టడం వల్ల మెట్రో స్టేషన్ కిందకే బస్ స్టేషన్లు రానున్నాయి. ఇందుకు ఒక ప్రత్యేక రైలును కేటాయించనున్నారు. నగర వ్యాప్తంగా మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా అవుట్ ఓవర్ బ్రిడ్జిలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిని ఎక్కువగా మెట్రో ప్రయాణికులు మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఖైరతాబాద్ లాంటి తక్కువ స్టేషన్లలో మాత్రం ఇతర ప్రయాణికులకు ఉపయోగపడుతున్నాయి. మిగతా ప్రయాణికులు, పాదచారులు ట్రాఫిక్ రద్దీలో రోడ్లు దాటుతూ కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎంఎంఐ ద్వారా ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్టబడుతుంది. బస్సు, మెట్రో దిగిన ప్రయాణికులు ఫుట్ ఓవర్ వంతెనలు ఉపయోగించుకుని రహదారి అవతలికి సులువుగా చేరుకోవచ్చు.